ఏపీలో నెయ్యి మంటలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. రాజకీయమంతా ఆ ఏడుకొండల ఎంకన్న చుట్టే తిరుగుతూ ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో మాజీ సీఎం జగన్ ఎంకన్న దర్శనానికి పోతానని చెప్పడంతో రాజకీయం ఇంకాస్త ఉడికిపోయింది. పోలీసులు ఆంక్షలు, లీడర్ల హౌస్ అరెస్టులు. తిరుపతిలో హడావుడి మామూలుగా జరగలే. ఏదో పెద్ద గొడవే జరుగుతుందనుకున్నారు చాలామంది. కానీ చివరికి ఏమైందో మీరే చూడండి. లడ్డూ లడాయి నడుస్తున్న యాలల్లా మాజీ సీఎం జగనాల్ సారు ఏడుకొండల ఎంకన్న దర్శనానికి పోతననంగానే బగ్గుమని లేచిర్రు చాలా మంది. పువ్వు పార్టీలు, సైకిల్ పార్టీలు, గిలాస పార్టీలు, ఆ సంఘాలు ఈ సంఘాలు లొల్లికి తయారైనాయి. ఎప్పుడేమయ్యేది తెలియక పోలీసోళ్ళు ముందుకు ముందే పటాలమంతా తిరుపతిలో దించిండ్రు. ఎక్కడోళ్ళని అక్కడ ఆగబట్టిండ్రు. ఇక ఆఖరికి అట్టిట్లా మాజీ ముఖ్యమంత్రి తిరుమల పోయే కార్యం వద్దనుకున్నాడు, రద్దు చేసుకున్నాడు. మైకుల ముంగటికొచ్చి మాట్లాడిండు. డిక్లరేషన్ ఇయ్యాలి, దేవుని మీద నమ్మకం ఉన్నదని సంతకం పెట్టాలి అని అడిగిండ్రు కదా చాలా మంది. దానికి జగనాల్ సార్ ఏమన్నాడో చూడర్రే. బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా కాదా అన్నట్టు సారు మతం మానవత్వం అట. రాసుకునేటోళ్ళు రాసుకోండి అన్నట్టు మాట్లాడిండు. అంతేకాదు అప్పట్లో వైఎస్ఆర్ సారు మస్తు సార్ల స్వామికి పట్టుబట్టలు పెట్టిండట. తాను కూడా పాదయాత్ర సురువు చేసే ముంగట శ్రీవారిని దర్శనం చేసుకున్నాడట. పోయిన 5 ఏళ్ళు భక్తితోని పట్టుబట్టలు సమర్పించిండట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. ఇంకో దిక్కు ఎంతటోళ్ళైనా సరే ఏడుకొండల ఎంకన్న దర్శనానికి పోవాలనంటే పద్ధతులన్నీ పాటించాలి. లోకమంత భక్తితోని పూజలు చేసుకునే దేవుని కాడ ఆచారం, సాంప్రదాయం, రూల్స్ గట్టిగానే ఉంటాయి. మరి అపవిత్రం చేయొద్దు, చేస్తే ఊకునేది లేదు అన్నట్టు సర్కారు వాళ్ళు మాట్లాడుతాండ్రు. నేను 4 గోడల మధ్య బైబిల్ ప్రాక్టీస్ చేస్తానని, బయటకు వెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని. గుడ్. గౌరవించడం అంటే ఏంటి? ఆ టెంపుల్కి పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం, అక్కడుండే ఆచారాల్ని అమలు చేయడం, ఆ నియమాల్ని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాల్ని గౌరవించినట్టు. అట్లా కాకుండా నేను ఎప్పుడు ఇంతవరకు ఎవరు అడగలేదు, ఇప్పుడు ఎవరు అడుగుతారు నన్ను, ఇది కరెక్ట్ కాదు. ఎవళ్ళైనా సరే అందరికి ఒకటే పద్ధతి అని కామెంట్ రాసిండు సీఎం సారు. అంతేకాదు వేరే మతాల పబ్లిక్ స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఇక ఇప్పటి సంది ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలన్నట. గట్లయితేనే మీదికి తోలిస్తారట. ఇట్లుంటే పట్టుబట్టలు సమర్పించిన ఆయన మరి ఎంకన్న మీద నమ్మకం, విశ్వాసం ఉన్నదని డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి పోనీకే ఏమైంది కావచ్చు అని అడుగుతున్నారు ఇంతమంది. నమ్మకం లేదు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని జగనాలు సారు తిరుమలకు పోలేదు అని ఆడిపోసుకుంటారు. ఏమైనా లొల్లులైతాయి కావచ్చని అందరూ పరిశాన్ అయినరు. గాని మాజీ సీఎం వెనకకు తగ్గటాలకు పోలీసు వాళ్లకు జర్ర నిమ్మలం అయిందట. ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత బతిమాలినా, గొడవలు చేసినా, గోల చేసినా అస్సలు తగ్గేదేలే అంటున్నారు ఆఫీసర్లు. నిమిషాల మీద పెద్ద పెద్ద బిల్డింగ్లని నేలమట్టం చేస్తున్నారు. చెరువుల్ని కబ్జా చేస్తే చూస్తా ఊరుకుండేది లేదు అని చెప్తున్నారు. అయితే నిన్న మొన్నటి దాకా చెరువుల వైపే దూసుకెళ్లిన బుల్డోజర్లు ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతాల వైపు గురిపెట్టినాయి. అధికారుల సర్వేలు, కూల్చే ఇళ్లపై వేస్తున్న ఇంటూ మార్కులు చూసి జనము గగ్గోలు పెడతాన్నారు. నిన్న మొన్నటి దాకా చెరువుల పొంటి లొల్లి పంచాది నడిచింది. ఇప్పుడు మూసీ నది పొంటి నడుస్తాంది. పట్నంలో ఏండ్ల సంది మూసీ నది పక్క పొంటే వేల మంది ఇండ్లు కట్టుకొని ఉంటున్నారు. మంచో చెడో కానా పీనా జీనా మరణ అంతా మూసీ నది గట్ల పొంటి కట్టుకున్న ఇండ్లనే నడిచింది. అసోంటిది ఇప్పుడు ఆఫీసర్లు పోయి ఇండ్లు కూలగొడతాం, వేరే జాగకు పోన్రి అంటే ఎట్లుంటది? అందుకే పొట్టు పొట్టు లొల్లులు అవుతున్నాయి. మూసారంబాగు, దుర్గానగర్, బస్తీ పబ్లిక్, అంబర్పేట తహసీల్దార్ ఆఫీస్ కాడ పంచాయతీ మోపు చేసిండ్రు. లంగరౌదుల ఆశం నగర్ కాలనీ పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారు. ఇండ్లు కూల కొడితే ఎటు పోవాలి, అటు ఇటు తీసుకుపోయి పెడితే పొలగాండ్ల చదువులేం కావాలి అని పబ్లిక్ నెత్తి కొట్టుకుంటారు. ఇంకో దిక్కు మూసీ నది పక్క పొంటి ఎవళ్ళ ఇండ్లు అయితే పోతున్నాయో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని సర్కారు వాళ్ళు చెప్పిండ్రు.
అన్నమాట ప్రకారం ఇండ్లు కూడా ఇస్తారట. ఎవ్వలేం పరిశాన్ కావద్దని చెప్తున్నారు. ఇప్పటికే 500 ఇండ్లకు ఎక్కువనే మార్కింగ్ చేసిండ్రాట. 400 మందికి ఎక్కువనే ఇండ్లు ఇడిచిపెట్టిపోనికే తయారైనరాట. రెవెన్యూ, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు, పోలీసోళ్లను బందోబస్తు పెట్టుకొని మూసీ నది పొంటి సర్వే చేస్తున్నారు. మొదటి విడతల 2166 ఇండ్లు కూలగొడతారట. ఇంకో దిక్కు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎవరికి పసంద్ అయినట్టు వాళ్ళు ఇండ్లు కట్టుకొని ఉంటున్న పబ్లిక్ ను బయటికి నూకేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామంటే ఎట్లా? ఇదెక్కడి న్యాయం అని అడుగుతాండ్రు ఎగస్ పార్టీలు. ఇక సందుల సందు చెయ్యి పార్టీలు పబ్లిక్ ఇండ్లు కూలగొట్టి కారు పార్టీలు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నారని, అసలు ఇండ్లే కట్టలేదని దుబ్బెత్తి పోసిన వాళ్ళు ఇప్పుడు తాము కట్టిన ఇండ్లనే పబ్లిక్ కి ఇస్తున్నారని కారు పార్టీలు మాట్లాడుతున్నారు. మరిగా పబ్లిక్ ను ఎట్లా సలహా చేస్తారో ఏమో గాని పోను లొల్లి గట్టిగానే నడిచేటట్టు ఉన్నది అనుకుంటారా అందరూ. ఎప్పుడు చూసినా మాటలకు మాటలు, చేతలకు చేతలు, సై అంటే సై అన్నట్టుగానే ఉంటే రాజకీయం రొటీన్ అయిపోతా ఉండలా. అప్పుడప్పుడు రాజకీయం ఏడెక్కాలంటే ఈడీ రావాలా, ఇంట్లో కుంపటి పెట్టాలా. అప్పుడు కదా పార్టీల మధ్య వ్యవహారం రక్తి కట్టేది. అందుకే ఛాన్స్ దొరికినప్పుడల్లా ఈడీ రంగంలోకి దిగిపోతూ ఉంది. దాని మీద రచ్చ మొదలవుతుంది. అట్లాగే ఈసారి తెలంగాణలో ఏకంగా ఓ మంత్రికే గురిపెట్టింది ఈడీ. మరి ఆ సారి ఎవరు, ఆ సంగతి ఏందో చూద్దాం పదండి. ఈడీ అంటే ఈడీనే పోండ్రి. అధికార పార్టీ లేదు, ప్రతిపక్ష పార్టీ లేదు, లీడర్ ఎవరైనా ఏం కాదు, డోంట్ కేర్ అనుకుంటా ఇంట్లో జొరబడుడే, సందుల గొంతుల సోదా చేసుడే. రాష్ట్రంలో ఈడీ అధికారులు మస్తు జోరు చూపెడుతున్నారు ఈ నడమ. ఆగో అట్టనే ఇప్పుడు మంత్రి పొంగులేటి సార్ ఇంటి మీద పడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కంపెనీలు, ఇండ్లు, ఫామ్ హౌస్లు, వాళ్ళ తమ్ముడు, బిడ్డ, కొడుకు, చుట్టపక్కలు, చుట్టుముట్టున్నోళ్ళు, మంత్రి సార్తోని సంబంధాలున్నోళ్ళు అందరి తన సొట్లు జోదిస్తున్నారు. ఢిల్లీకేంచి 16 గుంపులు అయ్యొచ్చి 15 దుక్కుల సోదాలు చేసిర్రు. పోయినేడు ఓట్ల ముంగట కూడా ఇట్టనే అప్పుడు కూడా పొంగులేటి సారి ఇంట్లో సోదాలు చేసిర్రట. మరి అప్పుడు ఏం దొరికినాయో ఏం పాడైనాయో గాని ఇప్పుడు మాత్రం ఏం తక్కువ 650 కోట్ల దాకా టీడీఎస్ స్కామ్ చేసిండనేది ఈడీ అధికారులు చెప్తున్న ముచ్చట. ఇక ఇదిట్టుంటే ఇటు మంత్రి సార్ ఇంటి మీద ఈడీ అధికారులు దాడులు చేస్తుంటే ఇదంతా సెంట్రల్ సర్కారులే కావాలని పగబట్టినట్టే చేపిస్తున్నారని షెయి పార్టీ లీడర్లు గర్వమవుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్ర, సిబిఐ ఈడీలను వినియోగించుకొని ముఖ్యమంత్రులను, మంత్రులను, దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా బీజేపీ వ్యతిరేక రాజకీయ పక్షాల మీద నిరంతరం దాడి చేయడం అనేది బీజేపీకి ఒక అలవాటుగా మారిపోయింది. దానిలో భాగంగానే ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద జరుగుతున్న దాడి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులను భయపెట్టడానికి, వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ఒక కుట్రగా మేము భావిస్తాం. గిట్లా భయపెట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారు సెంట్రల్ సర్కారు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు దయాకర్ అన్న. కర్ణాటకలో డీకే శివకుమార్ సారు, ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు బలంగున్న లీడర్లను భయపెట్టేందుకు ఆపసోపాలు వాడుతున్నారు సెంట్రల్ సర్కారు అన్నట్టే చాపించిండు. ఈడీ, సిబిఐ దాడులు ఈ దేశంలో 96% పైగా ప్రతిపక్షాల మీద జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఈడీ దాడులు జరిగి మీరు చేసిన రికవరీ కూడా 2-3% దాటట్లేదు. దీని అర్థం ఏంటంటే ఈడీని, సిబిఐని విచ్చలవిడిగా వారి రాజకీయ అవసరాల కోసం బీజేపీ పార్టీ వాడుకుంటా ఉంది. అయినా ఈడీ అధికారులు మాత్రం అస్సలు తగ్గుతలేరు. ఇండ్లు ఏడేడున్నాయి, అడ్డాలు ఎక్కడున్నాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అయినో లెవెల్ కానో లెవెల్ అనేదంతా దేవులాడుకుంటా పోతున్నారు సోదాలు చేసేందుకు. అయినా ఇప్పుడు ఈడీ గాని ఇంతకు మునుపు ఈడీ అనేది తోటి ఉందనేది ముచ్చట కూడా చాలా మందికి తెలియదు. అయితే సిబిఐ అవసరం అయితే ఐటీ అధికారులే వచ్చేటోళ్ళు ఉండే. కానీ ఈ నడుమ అంటే ఈడీ అధికారులు ఢిల్లీకేంచి దిగుతున్నారు. మరి చూడాలి ఢిల్లీకేంచి వచ్చిన ఈడీ అధికారులు పొంగులేటి సార్ ఇంట్లో ఏం కనిపెడతారు ఏంది అనేది రేపు. కందకి లేని దురద కత్తిపీటకెందుకు అన్నట్టు కొంతమంది అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి దారిన పోయే కంపెనీ తలకి తగిలించుకుంటా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు మన మధ్య కూడా చాలా మందే ఉంటారు. వద్దురా బాబు అంటే అస్సలు వినరు. సంబంధం లేని విషయాల్లో జోక్యం కలగజేసుకుని చివరికి తల బొప్పి కట్టినాక ఎందుకు పోయినానో, ఏం కథో, ఎందుకు మాట్లాడినానో అని బాధపడుతూ ఉంటారు. వ్యవహారం చూస్తా అంటే ఇతగాడి పరిస్థితి కూడా అట్టే తయారైనట్టుంది పాపం.
అందరూ భక్తితోని కొలుసుకునే ఆ ఎంకన్న ప్రసాదం కల్తీ చేసిండ్రు అని ఓ దిక్కు భక్తులంతా బాధపడతా అంటే లీడర్లు పార్టీలు పొరక ఆడిపోసుకుంటుంటే సందుల సడేమియా లెక్క మెల్లగా జొర్రి ఇంటర్నెట్ గుట్లే జస్ట్ ఆస్కింగ్ అంటున్నాడు సినిమాల యాక్టర్ ప్రకాష్ రాజు. లడ్డు ప్రసాదం కల్తీ అయితే ఇప్పుడు ఏమైతాంది? వట్టిగా బొబ్బ చేస్తాండ్రు. ఏమన్నా ఉంటే లోపల గుసగుస మాట్లాడుకోవాలి గాని గిట్లా బయటకు వచ్చి మైకుల ముంగట ఆడిపోసుకుంటే ఎట్లా? లొల్లులైతాయి అన్నట్టు కామెంట్లు రాసిండు. గంతేకాదు లడ్డూతోని రాజకీయం చేస్తాండ్రు అన్నట్టు తాపకో కామెంట్ రాసుకుంటా అనేటి అని అనుకుంటా జస్ట్ ఆస్కింగ్ అంటున్నాడు. గట్ల కారెడ్డం ఆడుతున్నాడనే మొన్న ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గమ్మను దర్శనం చేసుకొనికే పోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు గట్టిగానే సురుకులు పెట్టిండు. ప్రకాష్ రాజుకి ఏం సంబంధం, ఏంటికి మాట్లాడుతాండు అని మందలిచ్చిండు. అయినా సుత గదేదో సినిమాలు అన్నట్టు నేను మోనార్కుని అన్నట్టే చేస్తాండు ప్రకాష్ రాజు. ఇంటర్నెట్లో కామెంట్లు రాస్తూనే ఉన్నాడు. అంతేకాదు గెలవక ముందు ఓ అవతారం, గెలిచినాక ఓ అవతారం అని ఓ కామెంట్ రాసిండు. పవనాల సారు గురించే రాసిండేమోనని ఆయన అభిమానులు పొట్టు సాపిస్తున్నారు. గిట్లా గెలికి కయ్యం తీసినట్టు ప్రకాష్ రాజుకి ఏం అవసరం అని కొంతమంది, ఆయన ఇష్టం మీకేమైతాంది కష్టం, అభిప్రాయం కూడా చెప్పొద్దా అని ఇంకింతమంది తీరొక్క మాట్లాడుకుంటారు. ఓ దిక్కు లడ్డూ లడాయి చేయబట్టి గరం ముచ్చట్లు నడుస్తా అంటే నడుమ పునాస పురుగు లెక్క ప్రకాష్ రాజు కామెంట్లు చేయబట్టి అందరి నడుమ కయ్యం కుయ్యం ఇంకింత ఎక్కువనే అవుతాంది కానీ తక్కువ అయితలేదు. మరి ఇక ఏమవుతుందో ఏం కథనో చూసుకుంటూ పోవాలి. ఏనుగు కనపడితే ప్రజలు భయంతో పరుగులు పెడతారు. ఎందుకంటే తొండంతో ఒకటి ఏడ కొట్టి చంపుతాదో లేకపోతే ఏడ పాదంతో తొక్కుతాదో అని చూసి చూడకోకుండా ఒక్క అడుగు పెట్టినా స్వామి అంతే సంగతులు. అట్లాంటి ఏనుగులు ఏపీలో చాలా తయారైపోయినాయి. ఒకటి కాదు రెండు కాదు 100 ఏనుగులు ఊరల్లోకి వస్తున్నాయి. మరి ఆ ఏనుగుల్ని ఎట్లా భయపెట్టాలా అని ఆలోచన చేసి చివరికి ఏపీ గవర్నమెంట్ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది. ఊళ్ళకు ఏనుగులు రాకుండా చేస్తాం, ఊళ్ళకు వస్తే ఉరికించుకుంటా అడవులకు తరిమి కొడతాం అంటే మనుషులతోనే అయ్యే పనేనా? కాదు కదా. అందుకనే కుంకి ఏనుగుల్ని గాదే ఏనుగుల్ని భయపెట్టేటి పెద్ద ఏనుగుల్ని పట్టుకొచ్చేటి ఎగిరం చేసిరు ఏపీ సర్కారు వాళ్ళు. మరి అయ్యి ఎక్కడ దొరుకుతాయ్యా అంటే కర్ణాటకలు ఉన్నాయట. గావిటిని ఏపీకి పట్టుకొచ్చేందుకు అందరేమో గాని ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ మాత్రం పట్టుబట్టిండు. అక్కడి సర్కారులతో మాటామంతి చేసి ఒప్పందం కుదిరించుకొని గావిటిని పట్టుకొచ్చేటి ఎగిరం చేసిండు. చిత్తూరులో కానీ మనకి మన్యం జిల్లాలో కానీ విజయనగరం, పార్వతీపురం ఇలాంటి చోట్ల ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేయటం, అలాగే కొంతమంది ప్రాణాలు కోల్పోవటం, గాయపడటం ఇవన్నీ జరిగిన సంఘటనలు మీరు బయటికి తీసుకొచ్చారు వీటిని. అలాగే అనేక పర్యాయాలు నేను క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళినప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు గత కొద్ది సంవత్సరాలుగా. చిత్తూరు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలలో అడవుల కంటే ఊళ్ళలోనే ఎక్కువ ఉంటున్నాయట ఏనుగులు. అందుకనే కర్ణాటక సర్కారులతో మాట్లాడి కుంకి ఏనుగుల్ని పట్టుకొచ్చేటి ఎగిరం చేసినామని చెప్పుకొస్తుండు పవన్ కళ్యాణ్ సారు. గిదే ముచ్చట మీద ఇంత మునిపే అక్కడి అడవుల మంత్రి సార్తో మాట్లాడి వచ్చిండు ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఇగియాల మల్లోపాలి 2 రాష్ట్రాల అడవి ఆఫీసర్లు అక్కడి అడవుల మంత్రి సార్తో మంతనాలు చేసి ఆఖరికి 8 ఏనుగుల్ని ఏపీకి తోలుకొచ్చేందుకు ఒప్పంద కాగితాలు రాసుకున్నారట. ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేసి వాటిని ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టేమ్ చేసే మన ఎలిఫెంట్స్ని కుంకి ఏనుగులు అంటారు. అలాంటి కుంకి ఏనుగుల్ని కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి. ఆ కుంకి ఏనుగుల్ని ఈ దసరా తర్వాత, మీ అందరికీ తెలుసు మైసూరు దసరా ఉత్సవాల తర్వాత చాలా కీలక పాత్ర పోషిస్తాయి అక్కడ ఏనుగులు. ఆ దసరా ఉత్సవాల తర్వాత కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుండి ఇక్కడ తరలిస్తారు. ఆగనాట దసరా తర్వాత కర్ణాటకకేంచి ఏపీకి 8 కుంకి ఏనుగులు వస్తాయట. అంటే ఇక ఇప్పటి సంది ఏపీలో ఏనుగులతోని అక్కడి పబ్లిక్ కు ఏ తిప్పలు ఉండదన్నట్టే. పంటలు ఆగం కావు, పబ్లిక్ కు తిప్పలు ఉండదంటే మంచి ముచ్చటే కదా. మరి చూడాలేగి కుంకి ఏనుగులతోని ఏపీలున్న ఏనుగులు యాపాటి భయపడతాయి, అక్కడి పబ్లిక్ కు యాపాటి పాయిది ఉంటది అనేటిదిగా రేపు. ఎడారిలో ఉన్న వాడికి ఎవరైనా ఎదురుగా వచ్చి గ్లాస్లో వాటర్ ఇస్తే ఎట్లా ఉంటుందో అభిమాన హీరో నటించిన కొత్త సినిమా వస్తే కూడా అభిమానుల సంబరం అట్టే ఉంటుంది. ఫస్ట్ డే ఫస్ట్ షోకే టికెట్లు దొరికితే అబ్బో అభిమానుల సందడి చిన్నగా ఉంటుందా? దేని గురించి చెప్తానో అర్థమైంది కదా. అదే సినిమా గురించే చూడండి.
డప్పుల దలువులే కాదు, డీజేల మోతలే కాదు, ఫ్లెక్సీలు కట్టుడే కాదు, దండలేసుడే కాదు, దండాలు వెట్టుడే కాదు, జేజేలు కొట్టుడే కాదు, ఆటలే కాదు, పాటలే కాదు, ఓలోకు సంబురాలు, ఇంకోలోకు గోలలు, గడబిడలు. తెలుగు రాష్ట్రాలలో తెల్లారితాలక మొదట ఆట కొరకు టాకీస్ల ముంగట తాండవం ఆడేరు చిన్న ఎన్టీఆర్ సార్ అభిమానులు. పొద్దుగాల 4ంటికే మొదట ఆట పడుతుందనేటాళ్లకు రాత్రి సందే లైన్లు కట్టిర్రు. గట్టా చిన్న ఉప్పు కాదు చిన్న ఎన్టీఆర్ సార్ అభిమానులది. టాకీస్ల గేట్లు తెరుచుడే ఆలస్యం, ఒకల్ని పట్టకొగలు ఒక ఉరుకుడు కాదు. ఒకరినొకరు నూక్కుంటా తొక్కుకుంటా ఉరుకుతుండేటాళ్లకు లాఠీలు అందుకొని మా సక్కని మర్యాదలు చేసిరు పోలీసార్లు. దెబ్బలు తిన్నా ఏం కాదు, సినిమా చూస్తే చాలనేటిది మనోళ్ళ తండ్లాట. గట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలున్న ఒక టాకీస్ లో పొద్దుగాల సినిమా చూడ్డానికి అభిమానులు వస్తే టాకీస్ వాళ్ళు బొమ్మ వేయలేదట. అసవంటి వాళ్ళు టికెట్లు ఎందుకు అమ్మిర్లని ఇగో గీతీలుగా రచ్చ రచ్చ చేసిర్రు. అద్దాలు వలగొట్టిర్రు, అన్ని గుంజి కిందేసిర్రు. ఇటు పట్నంలో ఉన్న ఆర్టీసీ ఆట రోడ్డు కాడున్న ఒక టాకీస్ ముంగడ కూడా చిన్నగా నడవలే లొల్లి. బాంబులు కాలుస్తుంటే నిప్పు రవ్వలు వచ్చి చిన్న ఎన్టీఆర్ సార్ బొమ్మ కంటుకొని తగలబడ్డదట. అయినాక కూడా అడ్డంగా పెట్టిన తడకలు కొట్టుకుంటూ లోపలికి పోతుండేటాలకు పోలీసు వాళ్ళు లాఠీలకు పని చెప్పిరిగా. అటు ఏపీలో కూడా అంతే. అన్ని టాకీస్ల ముంగట ఇసుక పోస్తే రాలనంత మంది వచ్చి మాపటికెంచే కావలి కాసుకుంటూ కూర్చున్నారు, ఎప్పుడు సినిమా పడుతుందా చూద్దామా అని. గట్ల మాపంతా పొద్దు పోవాలి కదా, అందుకనే ఇగో ఇట్ట ఎన్టీఆర్ సార్ పాత సినిమాల పాటలు డీజేలో పెట్టుకొని డాన్సులు వేసుకుంటూ సంబరపడ్డారు అన్నాభిమానులు. పటాకులు కాల్చుడు, డాన్సులు చేసుడు, ఫ్లెక్సీలతో టాకీసులన్నీ నింపుడు. మస్తు సందడి చేసిరు పో అభిమానులైతే. ఇగో గీ ఫ్లెక్సీ చూడు ఎంత పెద్దగా ఉన్నదో. పట్నంలో ఉన్న ఒక టాకీసు ముంగడ పెట్టిర్రు అన్నాభిమానులు. ఇగింత మంది అయితే బస్తాలకు బస్తాలు షిత్తు కాగితాలు పట్టుకొని వచ్చిర్రు. ఎందుకంటే ఎన్టీఆర్ సార్ పడద మీద గాని రాగానే గాలిలకు చల్లుకుంటే సంబరం చేసుకునేందుకు అన్నట్టు. గిట్లా ఏడ చూడు దేవర సినిమా సంబరం చిన్నగా లేదు. ఇక లోపల సినిమా సంగతి ఏమో కానీ బయట సినిమా మాత్రం సూపర్ హిట్ అయిపోండ్రి. పుస్తెలమ్మైనా సరే పులస తినాలా అంటారు మన పెద్దోళ్ళు. ఎందుకంటే ఆ పులస చేప తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అని బలంగా నమ్ముతుంటారు. అందుకే యాడైనా పులస చేప కనపడితే ఎంత ధర పెట్టేదానికైనా వెనకాడరు జనాలు. అదిగో అట్లాంటి పులస చేపల్ని మనం ఒట్టిగా వండుకొని తింటే బెంగాలోళ్ళు మాత్రం దుర్గామాతకి నైవేద్యంగా పెడతారంట. మరి ఆ బెంగాల్ దిక్కు అయిన ఆ పులస చేప పండుగ ఆ ముచ్చట ఏందో మనం కూడా ఒకసారి చూసి రావాలి కదా. పదండి పోదాం. లారీల నిండా ఏమో తెల్ల తెల్లటి డబ్బాలు మెలుక్కొని వస్తున్నారు కదా, చూస్తుంటే అనలేదో మొనగాని మాలే ఉన్నట్టున్నది. ఇక ఆలోచన చేస్తారు ఎందుకు అన్నలు, దబ్బున ఇక ఇప్పి చూపెట్టు అండ్లేమున్నదో మా వాళ్ళు చూస్తారట. అది చూసేది కదా, డబ్బలలో మొత్తం పచ్చాపలే ఉన్నాయి. గట్లని అవి అసొంటి చేపలు కాదు, వీటిని హిల్సా చేపలు అంటారు. గదే మన దిక్కు పులస చేపలు అంటారు అన్నట్టు. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే, వెస్ట్ బెంగాల్ జనాలు జరుపుకునేటి దసరా పండుగకు ఈ చేపకు ఓ తెంపలేని సుట్టిలిక ఉందట. ప్రతి దసరా పండుగ నాడు ఈ హిల్సా చేపలను పూజ చేసేటి కార్యాలల్లో నైవేద్యం లెక్కన పెడతారట. అట్లా 17 బంగ్లాదేశ్ కించి పెద్ద పెద్ద లారీలలో ఈ చేపలను తెప్పించి తలా ఇన్ని అన్నట్టు కొనుక్కుంటారట. అయితే గానడమ ఏమైందో ఏమో గాని బంగ్లాదేశ్ పోళ్ళు బెంగాలోళ్లకు గీ హిల్సా చేపలను ఇచ్చుడు కొన్ని వద్దుల మందం బంద్ చేసిరాట. దాంతోని బెంగాలోళ్ళు దసరా పండుగ దగ్గరికి వస్తున్నది, ఈ తప్ప హిల్సా చేపలు లేకుండా పండగ ఎట్లా చేసుకోవాలని అనుకుంటున్న యాలల్లా పెట్టిన నిషేధాన్ని ఎత్తేస్తున్నామని చెప్పిరట బంగ్లాదేశం సర్కారోళ్ళు. ఈ కాంచి మీకు ఎన్ని చేపలు కావాలనో చెప్పులి, అన్ని మేమే ఇస్తాం అన్నట్టే చెప్పిరట. దీంతోనే అందరేమో గాని బెంగాలోళ్ళు మాత్రం గజం గజం ఎగిరి దుంకుతున్నారు. అయితే కొన్నేళ్ల కింద ఎటువంటి నిషేధం ఉన్నా పండుగ రాగానే రూల్స్ గీల్స్ అన్ని పక్కకు పెట్టి చేపలు అందించేటోళ్ళు ఉండేనట. ఇక ఇప్పుడు అట్లా అవుతుందో కాదో అని బుగులు పడేటి వాళ్ళ మొత్తానికి మళ్ళా చేపలు లోడ్ వచ్చింది. ఈ తాప దసరా పండుగ మునుపటికంటే ఈగింత అవ్వల్దారు జరుపుకుంటాం అని మస్తు ములిసి ముప్పందు అవుతున్నారు అక్కడి పబ్లిక్. మొత్తానికి బెంగాల్ పబ్లిక్ కు గిఫ్ట్ అని చెప్పుకునేటికి చేపలు మళ్ళీ ఎప్పటి లెక్కనే అందేటోళ్ళకు వాళ్ళ ములిపం చిన్నగా లేదుగా. ఏమో పోండి, చేపలు దొరికిన సూత అదేదో బంగారం దొరికినట్టు గింత సంబర పడుతున్నారంటే ఇచ్చంతరంగానే ఉన్నది మరి. చైనా వాడు ఏం చేసినా చిరిగి చాటంతయి పేటంతవుతుంది. అసలు దాన్ని డూప్లికేట్ తయారు చేయాలన్నా, ఉన్నదాన్ని చెడగొట్టాలన్నా, కొత్త కొత్త తలకాయ నొప్పులు సృష్టించాలన్నా చైనా వాడి తర్వాతే ఎవరైనా. వాళ్ళు చేసే తింగర పనుల వల్ల ప్రపంచమే తల కొట్టుకుంటా ఉంటుంది. అట్లా తీసుకొచ్చి పెట్టిన రోగమే కదా ఆ కరోనా. ఇంకా ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే చైనా ఫోన్లు. చైనా సామాన్ల మాదిరిగానే చైనా వెల్లుల్లి మన పాలిట పెద్ద రంకుమొగుడు మాదిరి తయారైపోయిందంటే ఇప్పుడు
చూడండి దాని సంగతి ఏందో. వండేది ఏ కూరన్నా కానీ గింతన్నా అల్లం వెల్లిగడ్డ ముద్దయ్యకుంటే కూరంతా ఎట్టెట్టనో ఉంటది. అందుకనే ధర ఎంత పిలమైనా కిలో కొనే కాడ అర్ధ కిలోనో పావు కిలోనో కొని కొసరు వాడుతుంటుంటారు జనాలు. ఇక నిన్నయాల అంగట్ల ఎల్లిగడ్డ ధర పిటాన పిలమైంది. కిలోకు ఏందకో 400కు పైనే పలుకుతున్నది. గంత ధర పెట్టి కొనలేని జనాలు ఎక్కడన్నా అగ్గోకు దొరుకుతాయేమో అని ఎంకులాడుతున్న యాలల్లా ఇగో గీ అలక తక్కువ చైనా దేశ పొల్ల ఎల్లిగడ్డలు అధికారుల కంట్లో పడ్డాయి. అగ చూడలి అచ్చం మనతాన పండించినట్లే ఎంత నిగనిగలాడుతున్నాయో. ఇక ఈ రెండింటి నడుమున్న తేడా ఏందో మన వకీల్ సాబులు చూపెడుతున్నారు చూడో లోపాలి. ఆగో చూసేది కదా, పువ్వ చేతిలో పట్టుకున్న ఏమో చైనా దేశం వల్ల ఎల్లిగడ్డలు, తొండ చేతిలో పట్టుకున్న ఏమో మన దేశం ఎల్లిగడ్డలు. ఇక మన దేశం ఎల్లిగడ్డలు జరంత పీలగా బుడ్డగా ఉంటే చైనా దేశపోని ఎల్లిగడ్డలు మాత్రం ఇంతింత దొడ్డుతోని చూడంగానే ఎమ్మటే కొనాలే, పొట్టుకున్న దబ్బునే వస్తుంది, గంటల కమానం కూర్చొని పొట్టు తీసే పని తప్పుతుంది అన్నంత ముద్దుగున్నాయి. కానీ ఎల్లిగడ్డలు పెయ్యికంత మంచిది కాదు, అసలే తినొద్దని అంటున్నారు అధికారులు. 2014లోనే చైనా ఎల్లిగడ్డలల్లో అడ్డమైన వైరస్ ఉంది కాబట్టి ఈ సరుకును మా దేశంలో కొననీయం, తినొద్దు అని బ్యాన్ చేసిల్లట. అయినా దొంగతనంగా మళ్ళీ ఏడంగొస్తున్నాయని ఘనమైన మోతీలాల్ యాదవ్ అనేటికి వకీల్ సాబు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఇంకో ముచ్చట ఏందంటే సీదా మన దేశంలోకి రాకుండా బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు తీసుకొచ్చి ఆడికెంచి మన దేశంలోకి తీసుకొచ్చే ఇగిలం చేస్తున్నారట బద్మాషిగాళ్ళు. ఇక గది చూసిన అధికారులు ఈ బ్యాన్ చేసిన ఎల్లిగడ్డల్ని మన దేశంలో అసలు అమ్మనీయం, గట్టి చర్యలు తీసుకుంటామని అంటున్నారు. మరి చూసిరు కదా పబ్లిక్, ఈ కాంచి ఇసొంటి ఎల్లిగడ్డలు ఎక్కడన్నా అవ్వు పడితే ఒకటికి 2 మాటలు చూసుకొని తీసుకోవాలి. ఏం చెప్తున్నా?